హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి బిడే. మన తెలుగు ప్రజల్లో చాలామందికి ఆక్సిలేట్స్ అంటే భయం. విపరీతంగా భయపడిపోతుంటారు. ఆక్సిలేట్స్ బాబోయ్, ఆక్సిలేట్స్ ఏం తింటే ఆక్సిలేట్స్ వస్తాయో, ఆక్సిలేట్స్ వచ్చినట్టు మా కిడ్నీలు పాడైపోతాయి, ఆక్సిలేట్స్ వస్తే మా హెల్త్ పాడైపోతుంది. ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఒక 2 years బ్యాక్ ఎప్పుడో ఒక యూట్యూబర్ ఒక వీడియో తయారు చేశాడు. ఒక వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. ఆక్సిలేట్స్ తింటే ఏదో ఘోరాలు జరిగిపోతాయి, నేరాలు జరిగిపోతాయి, మొత్తం బాడీ డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి మీరు కార్నివోర్ డైట్ ఫాలో అవ్వండి, మీరు వెజిటేబుల్స్ తీసుకుంటే అన్నింటిలోనూ ఆక్సిలేట్స్ ఉంటాయని చెప్పి కార్నివోర్ డైట్ అంటే పూర్తిగా మాంసం తినే డైట్ని ప్రమోట్ చేయడం కోసం ఆక్సిలేట్ అనే ఒక బూచిని చూపించి చాలామందిని భయపెట్టడం జరిగింది. ఆ వీడియో చాలా ఫేమస్ అయిపోయి చాలామంది చూసి ఇప్పటికీ కూడా చాలామంది అది నిజమేమో, ఆక్సిలేట్స్ అంటే చాలా డేంజర్, అవి మన బాడీలోకి వెళ్ళిపోయి మనల్ని డ్యామేజ్ చేస్తాయని ఇప్పటికీ అనుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది పేషెంట్స్ వస్తుంటారు వచ్చి, ఇప్పుడు మీరు ఇచ్చిన డైట్లో కసావా ఫ్లోర్ ఉంటుంది కదా, ఇది ఉంటుంది కదా, అది ఉంటుంది కదా, వీటిలో ఆక్సిలేట్స్ ఉంటాయి కదా, ఆక్సిలేట్స్ మనం తీసుకుంటే కిడ్నీలు పాడైపోతాయని పలానా ఆయన చెప్పారు, పలానా ఈయన చెప్పారు అని చెప్పి విపరీతమైన కన్ఫ్యూజన్లో, విపరీతమైన భయంతో చాలామంది వస్తుంటారు. ఇందులో అసలు 100కి 1% కూడా నిజం లేదండి. ఎందుకు భయపడతారో, ఎందుకు ఇలాంటి వీడియోస్ చూసి అవి నిజమని నమ్ముతారో, ఎందుకు అసలు క్రాస్ వెరిఫికేషన్ చేయదో కూడా నాకు అర్థం కాదు. నిజానికి ఆక్సిలేట్స్ అనేవి బాడీలోకి వెళ్ళి బాడీని డ్యామేజ్ చేయడం అనేది చాలా తక్కువ మందిలో జరుగుతుంది. అది కూడా నేను చెప్తాను ఎలాంటి వాళ్ళలో జరుగుతుంది అనేది. మీ డైజెషన్ సిస్టమ్ సర్వనాశనం అయిపోయి మీరు అసలు ప్రోటీన్ని సరిగ్గా డైజెస్ట్ చేసుకోలేక, మీరు తిన్న ఫుడ్లో ఉన్న ఫంగస్ని, బ్యాక్టీరియాని కూడా చంపలేక, అసలు చాలా అధ్వాన్న స్థితిలో మీ డైజెషన్ సిస్టమ్ ఉండి, అలాంటి టైంలో మీరు ఆక్సిలేట్స్ బాగా ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ, అంతెందుకు ఈవెన్ ప్రోటీన్స్ కానీ, ఇంక ఏది తీసుకున్నా కూడా మీకు దాని నుంచి నెగిటివ్ ఎఫెక్టే వచ్చే స్థితిలో మీ డైజెషన్ సిస్టమ్, మీ హెల్త్ ఉంటే అప్పుడు మీకు ఆక్సిలేట్స్ డ్యామేజ్ చేస్తాయి. సింపుల్ థింగ్ అండి. మీకు ప్రోటీన్ అనేది సరిగ్గా డైజెస్ట్ కాకపోతే ఏమవుతుంది? యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఎందుకు? ప్రోటీన్ డైరెక్ట్గా ఎమినో యాసిడ్స్ కింద స్ప్లిట్ అవ్వాలి. డైజెషన్ కరెక్ట్గా ఉంటే ఆ విధంగా అవుతుంది. అవ్వకపోతే ఏమవుతుంది? ఆ ప్రోటీన్స్ బాడీలోకి ఆ విధంగానే వచ్చేస్తే అవి ఈవెన్ క్యాన్సర్ కూడా దారితీయచ్చు. కాబట్టి మన బాడీ ప్రొటెక్షన్ కోసం అని చెప్పి యూరిక్ యాసిడ్ని పెంచుతూ ఉంటుంది. యూరిక్ యాసిడ్ పెంచడం కరెక్టేనా? కాదు. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అయిపోయి అవి మీకు ఇన్ఫ్లమేషన్ పెంచి జాయింట్ పెయిన్స్ వచ్చేలా చేస్తుంటాయి. సో ప్రోటీన్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే ఏ విధంగా ఇలా మీ బాడీ డిఫెన్సివ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఇలా యూరిక్ యాసిడ్ పెరుగుతుందో, అలాగే ఆక్సిలేట్స్ సరిగ్గా డైజెస్ట్ కాకుండా మీ బాడీలోకి వచ్చేస్తే అప్పుడు ఆక్సిలేట్స్ వచ్చినప్పుడు అప్పుడు మీకు క్రిస్టల్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కూడా చాలా తక్కువ మందిలో. కిడ్నీ డ్యామేజ్ అవ్వడం ఆక్సిలేట్స్ వల్ల అనేది చాలా రేర్ కేసులో జరుగుతుంది. చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డైజెషన్ చాలా కొంచెం బ్యాడ్గా ఉన్నా మీకేం కాదు. చాలా దారుణమైన పరమ అధ్వానమైన స్థితిలో ఉంటే అప్పుడు మీకు ఆక్సిలేట్స్ డ్యామేజ్ చేస్తాయి. సో మీరు ఆ విషయం గుర్తుంచుకోండి. అలాంటి స్థితిలో మీరు ఉన్నారా, అప్పుడు మీరు భయపడిన ఒక మీనింగ్ ఉంది. అంటే అలాంటి స్థితి అంటే ఏంటి? మీకు ఆల్రెడీ ఇలాంటి స్థితిలో ఉన్నదంటే మీకు అసలు విటమిన్ డి అత్యంత లో లెవెల్లో ఉంటుంది, B12 అత్యంత లో లెవెల్లో ఉంటుంది, ఐరన్ సింగిల్ డిజిట్లో లేకపోతే 10లోను 15లోనూ ఉంటుంది. అలాగ ఉంటే అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు మీ డైజెషన్ చాలా వీక్గా ఉందని. అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మీకు ఆక్సిలేట్స్ అంటే కొంచెం మీరు జాగ్రత్త పడాలి. అది కూడా అంత ఏంటి, ఇవన్నీ ఎంతలా ఉన్నా కూడా నిజానికి ఆక్సిలేట్స్ చాలామందికి డ్యామేజ్ చేయవు. ఇలాగ ఉన్న వాళ్ళలో అనేక మందిలో చాలా తక్కువ పర్సెంటేజ్ వాళ్ళకి ఇది డ్యామేజ్ చేస్తాయి. ఆ విషయం గుర్తుంచుకోండి. సింపుల్గా ఏంటంటే వెజిటేబుల్స్లో ఏవైతే ఆక్సిడెంట్స్ ఉన్నాయో అవి మీరు మీరు వండినప్పుడే దానికి కొంచెం హీట్ తగిలితేనే అవన్నీ నాశనం అయిపోతాయి. చాలా సింపుల్ అనమాట. మీరు పచ్చివి ఏమైనా తింటారా? పచ్చి కాయగూరలు, పచ్చి దుంపలు తింటారా? మీరు అవి తినరు కదా. అవి మీరు కుక్ చేసుకుని తింటారు కదా. కొంచెం వాటికి హీట్ తగులుతుంది కదా. హీట్ తగిలిందా అక్కడే వెళ్ళిపోతాయి. నేను అందుకని మన డైట్లో ఎప్పుడు కూడా వెజిటేబుల్స్ ఏమన్నా ఉన్నా, దుంపలు ఏమన్నా ఉన్నా వాటిని ఒకసారి బాయిల్ చేసి ఆ నీళ్లు వంపేయమంటుంటాను. ఎందుకని? మెయిన్లీ ఆక్సిడెంట్స్ కోసం కాదు. యాక్చువల్గా అలా వంపేయమనేది మెయిన్లీ ఈ ఏదైతే కెమికల్స్ ఏమన్నీ పెస్టిసైడ్స్ ఏవైతే కొడుతుంటారో అవి వెళ్ళిపోవడానికి. బట్ సేమ్ అదే ప్రాసెస్లో ఈవెన్ ఆక్సిడెంట్స్ ఏమన్నా ఎక్సెస్గా ఉన్నా కూడా అవి కూడా వెళ్ళిపోతాయి యాక్చువల్లీ.
సో అక్కడే ఆ స్టెప్లోనే మీకు ఆక్సిడేట్స్ వెళ్ళిపోతున్నప్పుడు ఈవెన్ మీరు అధ్వానమైన స్థితిలో డైజెషన్ ఉన్నా కూడా మీకు అంత ఇంపాక్ట్ ఉండదు. సో అందుకని గుర్తుంచుకోండి, మీరు అధ్వాన్నమైన స్థితిలో మీ డైజెషన్ ఉండి పచ్చి దుంపలు, పచ్చి వెజిటేబుల్స్ తింటుంటే అప్పుడు ఆక్సిడేట్స్ అనే వాటి గురించి మీరు భయపడాలి. అలాంటి స్థితిలో మీరు లేకపోతే మీరు ఆక్సిడేట్స్ గురించి భయపడద్దు. ఎవరు ఏం చెప్పినా కూడా గుడ్డిగా నమ్మేయద్దు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.